3.5 సంవత్సరాలు నివసించాడు. అందులో 3.5 సంవత్సరాలు తనకు ఎక్సెప్ట్ చేసినట్టుగా లేఖన బాగా చదివిస్తున్నాయి. అలాగే కొన్ని ప్రాంతాలకు వెళ్ళి అద్భుత కార్యాలు మహత్కార్యాలు చేశాడు. అందులో ఒక విషయం ఏంటంటే, ఒక ప్రాంతానికి వెళ్ళాడు. ఆ ప్రాంతాల్లో ఒక వ్యక్తి పక్షవాతం కలిగిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి వస్తే ఆ వ్యక్తితో మాట చెప్పాడు. ఏమనంటే, నీ పాపాలు క్షమించబడ్డాయి, నువ్వు వేతలు పొందుతున్నావు, నేను దేవుడు ఇస్తున్నానంటే అక్కడ ఉన్న వ్యక్తులు అన్నారు, తన పాపాలను క్షమించడం మూడవది, అసలు నీకు అధికారం ఎవరిచ్చారు అని దేవుడిని నిర్ణయిస్తాడు అనమాట. ఆయన అప్పుడు చెప్పిన మాట ఏంటంటే, మనిషి కుమారుడు మన పాపాల నిమిత్తము మనకి ప్రాయశ్చిత్తంగా బలియాగం చేశాడని చెప్పి అన్నాడు ప్రభు ఆ ప్రాంతాల్లో చెప్పి ఉన్నాడు. అలాగే మనముగా సిద్ధపడుకొని ఎవరో మన బలవంతం తప్పు, ఎవరో మనల్ని సిద్ధపడండి, తర్వాత ఎవరో మన పాపాలు క్షమించుకోవడం, ఎవరో మనల్ని క్షమించరు. ఆయన ప్రభు యేసుక్రీస్తు వారు మాత్రమే మనం క్షమించుకోవాలి అన్నమాట. ఎందుకు క్షమిస్తాడంటే, ఆయన ఇక్కడికి రావడం ఒక లేఖన భాగం, ఈ భూమి మీదకి రావడం అనేది లేఖన భాగం. ఆయన పుట్టుక, తర్వాత పరిశోధన, తర్వాత తన పిల్లలు చనిపోవడం, ఇవన్నీ లేఖన భాగాలు. యెషయా గ్రంథంలో ఈ లేఖన భాగాలు స్పష్టంగా రాసి ఉన్నారు. అలాగే దావీదు మహారాజు 1000 సంవత్సరాల క్రితం దావీదు మహారాజు ఒక కీర్తనలో రాస్తున్నాడు. ఈ ప్రతి లేఖన భాగం నెరవేర్చడానికి యేసు ప్రభు భూమి మీదకి వచ్చినాడని మనం ఎంతో శ్రేష్టంగా ఈ లేఖన భాగం చదివిస్తూ ఉన్నాయి. ఒక వ్యక్తి ఉన్నాడండి, తన పేరు రాజేంద్ర దక్షర్. ఆయన భయంకరమైన క్రూరుడు. ఎంత క్రూరుడు అంటే సిరీస్ లో హత్య చేస్తారనమాట. ఇప్పుడు ఈ సమయంలో కొన్ని హత్య చేశారంటే ఇంకో పరీక్షలో ఒకరిని హత్య చేయడానికి ఒకడంట. అలా వరుస చేసుకుంటేవాడంట, హత్య చేసేవాడంట, భయంకరంగా హింసించేవాడంట, తను చేయని పాపమే లేదంట. అయితే కోర్టు అతనికి ఏం తీర్పిచ్చిందంటే, తనకు శిక్ష విధించేసింది. సుప్రీంకోర్టు, హైకోర్టు అన్ని తనకి న్యాయం చేసేవాళ్ళు, తను ఉరికి చేసేవాళ్ళని చెప్పి శిక్షిస్తుంది. అయితే తను ఉరికి వెళ్ళే ముందు ఒక తీర్మానం తీసుకుంటాడు, నేను నిజంగా చనిపోతున్నాను, నేను చేసిన పాపాలకి, నేను చేసిన తప్పులకి నేను ఎంతమందిని చంపానని నాకే తెలియదు, కానీ ఈ తీర్పు నన్ను రక్షించదు, ఈ న్యాయవాదం నన్ను రక్షించదు, ఈ జడ్జిమెంట్ నాకు మార్చదు, కానీ నన్ను మార్చే ఏకైక వ్యక్తి యేసు ప్రభు మాత్రమే చెప్పి ఒక లెటర్ రాసుకొని అబద్ధం పెడితే, తర్వాత ఉదయించిన తర్వాత తను చనిపోయాక ఆ న్యాయవాదులు లెటర్ చూసి చదువుతారు అన్నమాట. ఎంత ఆశ్చర్యపోతారు. యేసు ప్రభు దగ్గరికి వెళ్తాను. నిజంగా ఆయన హృదయంలో ఆయన రక్షకుడిని స్వీకరించుకున్నాడు కనుక అన్నాడు, ఎంత పాపాలు చేసినప్పటికీ దేవుడు తనని ఉడిపించాడు. అందుకోసమే మన భూమిలో దేవుడు వచ్చింది. నీకోసం, నా కోసం, మన పాపాల నిమిత్తము, మన అపరాధాల నిమిత్తం, మన నరకానికి పోలేదో కూడా ఆయన మన పాపాలని తన భారం వేసుకొని రక్తం కాల్చేయాలి. అలాగే శత్రువులను ప్రేమించాలని మనతో మూస్తున్నాడు. శత్రువులు ఏ విధంగా ప్రేమించాలంటే, ఒక దేశం ఉందండి, ఆ దేశంలో ఒక ఇద్దరు యోనస్తులు ఉంటారు. యోనస్తులు చిన్న పేరు కొట్టేబుల్, అక్కడ పేరు బెని. వాళ్ళిద్దరు ఏం చేస్తారంటే మందిరానికి వెళ్తా ఉంటారు. తర్వాత మన యేసు ప్రభువు నమ్ముకున్న విశ్వాసులు కానీ ఇశ్రాయేలు దగ్గర పెట్టుకొని వెళ్ళే వాళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళందరికీ ఏం చేయాలంటే అక్కడ వచ్చిన తీర్పు ఏంటంటే వాళ్ళందరికీ చంపేవాళ్ళు. ఎవరో దైవం పెట్టకూడదు, యేసు ప్రభు నుంచి అనేక చోట్ల సువార్త చెప్పాలని తనకు రాకూడదు. అలా ఎవరు వచ్చారంటే వాళ్ళని చంపేయని చెప్పి ఆ రాజ్యంలో ఒక శాసనాన్ని నియమించారనమాట. అయితే ఈ అక్క చెల్లెలు ఏం చేస్తారంటే, పెట్టని భూమి ఏం చేస్తుందంటే వాళ్ళ అందరూ తీసుకొని దాచిపోతుంది. వాళ్ళని చంపకుండా ముందు మీరు దాచిపోతున్నాను కదా, ఈయనకి ఎక్కువ శిక్ష పొందారు అనమాట. అలా ఒక దినాన వాళ్ళకి దొరకలే. తర్వాత ఆ అక్క చెల్లెలు ఇద్దరిని